హాయ్ మాస్టర్స్, నమస్తే అండి. మనం ప్రతిరోజు మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి అనే పుస్తకం చదువుకుంటున్నాం కదా. నిన్న క్లాస్లో ఏం చెప్పారంటే ధనం గురించి ఏం చెప్పారు. మనం ఈ ధనం అనేది మన సబ్ కాన్షియస్ మైండ్కి సంబంధించిందని, ఆ నమ్మకానికి సంబంధించిందని, అందుకని డబ్బుకు సంబంధించిన ఆలోచనలతో మన మనసును నింపుకోమని అన్నారు. అలాగే సంపద అనే భావనే సంపదను సృష్టిస్తుంది, అందుకని దీన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అని ఇంకేం చెప్పమన్నారు. సంపదకు సంబంధించిన ఏ మానసిక సంఘర్షణైనా మనం తరచూ అంటే ప్రతి పగలు రాత్రి నాకున్న అన్ని వ్యాపకాలలోనూ నేను అభివృద్ధిని సాధిస్తూనే ఉంటాను అని అనుకోవడం ద్వారా మనం దాన్ని అధిగమిస్తామండి. ఇది రోజు అనుకోమన్నారండి. ప్రతి పగలు రాత్రి నాకున్న అన్ని వ్యాపకాల్లోనూ నేను అభివృద్ధిని సాధిస్తూనే ఉన్నాను అని. అలాగే ఖాళీ చెక్కులు ఇవ్వడం మానేయండి. ఖాళీ చెక్కులు అంటే ఏంటి? నా దగ్గర తగినంత డబ్బు లేదు, నా డబ్బు సరిపోదు, ఇలాంటి వాక్యాలు అస్సలు అనుకోవద్దు అని చెప్పారు. ఎంతసేపు మన సబ్ కాన్షియస్ మైండ్‌లో సమృద్ధి, సంపద, సఫలత ఇలాంటి ఆలోచనలు మాత్రమే జమ చేయమని చెప్పారు నిన్న. అలాగే మన సంపదకు మూలం మన మనసులోని ఆలోచనలోనే ఉందని, మనం చేసే ఆలోచన కొన్ని లక్షల డాలర్ల ఖరీదు చేయొచ్చు. కాబట్టి అలాంటి దాన్ని మీ సబ్ కాన్షియస్ మైండ్ మీకు ఇవ్వచ్చు. కాబట్టి ఎప్పుడు ఈర్ష్య, అసూయ లాంటి వాటిని మీ దగ్గరికి రానివ్వకండా అందరిని అందరు అందరూ బావుండాలి అని, అందరి సౌభాగ్యాన్ని కోరుకోమని చెప్పారండి నిన్న. ఈరోజు ఏం చెప్తున్నారంటే ఈ చాప్టర్ ధనికులయ్యే హక్కు మీకు ఉంది. ఈ చాప్టర్ పేరండి. దీంట్లో ఏం చెప్తున్నారంటే మీరు ధనికులవ్వడానికి ప్రాథమిక హక్కు ఉంది. మీరు ప్రపంచంలో సమృద్ధిగా జీవించడానికి, సంతోషంగా, పూర్తి ఆరోగ్యంగా, స్వేచ్ఛగా ఉండడానికి మాత్రమే వచ్చారు. అందుకే మీ వద్ద మీరు పరిపూర్ణంగా, ఆనందంగా, సఫలమైన జీవితం గడపడానికి అవసరమైనంత డబ్బు ఉండాలి. మనం ప్రతిరోజు చెప్పుకుంటాం కదండీ! మన జీవితం ఎందుకొచ్చాం మన భూమి మీద కంటే ఆనందంగా, ఆరోగ్యంగా ఉండడానికే వచ్చాం. జీవించడానికి వచ్చాం. అంటే దీనికి ఏం కావాలి? అవసరమైనంత డబ్బు కావాలి. మీరు ఈ విశ్వంలోకి పురోగమించడానికి, వ్యాపకాలను విస్తరింప చేసుకోవడానికి, ఆధ్యాత్మిక, మానసిక, భౌతిక రూపంలో మిమ్మల్ని మీరు వెల్లడించుకోవడానికి వచ్చారు. మనం ఎందుకొచ్చాం? ఇవన్నీ నేర్చుకోవడానికి, మనం ఏంటి అని తెలుసుకోవడానికి వచ్చాం మనం. అలాగే మనలో ఉన్న అన్ని భావాల్ని వికసింప చేసుకోవడానికి, వాటిని వ్యక్తపరచడానికి మనకు హక్కు ఉంటుంది. దీనిలో ఒక ముఖ్య అంశం ఏంటంటే, మనం మన చుట్టూ అందం, వైభోగం ఉండేటట్లు చూసుకునే మీ సామర్థ్యం. అంటే మనం ఎంతసేపునంటండి మనలోనే మనం అందం చూసుకోవాలంట. అందం అంటే ఏంటి? ఊరికే శారీరక అందమనే కాదండి. మానసికంగా కూడా మనలో అది గమనించుకుంటూ ఉండాలి. అలాగే వైభోగం ఉండాలి. నాలో ఉంది అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, అదే మన ముందుకొస్తుంది అని చెప్తున్నారు కదా ఈ బుక్ అంతా. అలా ఆ సామర్థ్యం మనకుండాలంటండి. మనలో ఉన్న అందాన్ని, మనలో ఉన్న వైభోగాన్ని చూసుకునే సామర్థ్యం మనకుండాలంట. మీరు మీ సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా గ్రహించే సంపదలను అనుభవిస్తున్నప్పుడు మీరెందుకు లేమితో బాధపడాలి? మనం ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇంకా నాకేదో లేదు అని ఎందుకు బాధపడాలి మనం? కొద్దిపాటి దాంతో ఎందుకు సంతృప్తి చెందాలి? ఈ అధ్యాయంలో మీరు డబ్బుతో స్నేహం ఎలా చేయాలో నేర్చుకుంటారు. ఒకసారి మీరు అలా చేయగలిగితే మీ దగ్గర ఎప్పుడూ అవసరానికి మించిన డబ్బు ఉంటుంది. ధనవంతులవ్వాలి అనే మీ కోరిక గురించి ఇతరులు మిమ్మల్ని సందేహానికి గురి చేయకుండా, లేదా మీరు సిగ్గుపడేటట్లు చేయకుండా చూసుకోండి. అంటే ఎవరో మనల్ని పక్కనోళ్ళ ద్వారా మనం మనం ఎప్పుడూ ఎవరో ఏమన్నా అన్నారనుకోండి, అది మనం తీసుకోకూడదు. అందుకని ఆహ్, ఎవరో సందేహానికి నీకు ఏదైనా మనకి డౌటొచ్చేలాగా చెప్పారనుకోండి, "నువ్వెంత సంపాదిస్తావు? నువ్వెలా సంపాదించగలవు?" అని ఎవరైనా అన్నారనుకోండి, అలాంటి మాటలు మనం తీసుకోవద్దని చెప్తున్నారండి. ఆ కోరిక యొక్క అంతరార్థం పరిపూర్ణంగా, సంతోషంగా, అద్భుతంగా జీవితాన్ని జీవించడమే. విశ్వానికి సంబంధించిన కోరికది. అది మంచి కోరిక మాత్రమే కాదు, ఎంతో ఉత్కృష్టమైన కోరిక. అంటే ఎప్పుడు మన కోరిక ఎలా ఉండాలంటే, నేను పరిపూర్ణంగా, సంతోషంగా, అద్భుతంగా జీవిస్తున్నాను అలా అనుకోవడమేనంటండి. అది ఉత్తమమైన కోరిక అని చెప్తున్నారు. ధనం అనేది ఒక ప్రతీక. ధనం మార్పిడికి ప్రతీక. కానీ మీకు అది కేవలం లేమి నుంచి స్వేచ్ఛకు మాత్రమే ప్రతీక కాదు. సౌందర్యం, సంస్కారం, సమృద్ధి, విలాసాలకు కూడా అది ప్రతీకే. అది దేశం యొక్క ఆర్థిక ఆరోగ్యానికి కూడా ప్రతీకే. అది ఇప్పుడు చూడండి, మనం ధనమిచ్చినప్పుడు వస్తువులేదో కొనుక్కుంటూ ఉంటాం కదండీ! అంటే అదొక్కటే కాదు. ఇవన్నిటికి కూడా సౌందర్యము, సంస్కారం ఇవన్నిటికి కూడా ప్రతీకే ధనం అని చెప్తున్నారండి. మీ శరీరంలో రక్త ప్రసరణ స్వేచ్ఛగా జరుగుతున్నప్పుడు మీరు శారీరకంగా ఆరోగ్యవంతులు. అంటే మన లోపల బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగా జరిగితే మనం శారీరకంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నట్టు. అలాగేనంటండి మన మన లోపల మనకి జీవితంలో డబ్బు స్వేచ్ఛగా ప్రవహిస్తే మనం ఆర్థికంగా ఆరోగ్యవంతులం అయినట్లంటారు. డబ్బును కూడబెట్టి రేకుపెట్టెల్లో దాచి జనం భయపడుతున్నప్పుడు వారు ఆర్థికంగా జబ్బు పడతారు. కొంతమంది చూడండి, డబ్బులంతా దాచుకుని ఏమీ లేదు అన్నట్లే బిహేవ్ చేస్తూ ఉంటారు కదా!
అలాంటి వాళ్ళు అంటే ఆర్థికంగా జబ్బు పడినట్లంట. డబ్బు ఒక ప్రతీకగా అన్ని కాలాల్లోనూ అనేక రూపాలు ధరించింది. ఒకప్పుడు ఏంటండి, ప్రాచీన కాలంలో ఎలా ఉండేది అప్పుడు, కొన్ని గొర్రెలు ఇలాంటివన్నీ ఉండేవంటండి వాళ్ళకి. ఎవరి దగ్గర ఏ వస్తువు ఉంటే ఆ వస్తు మార్పిడి చేసుకునేవారంటండి. అప్పట్లో ఈ డబ్బు ఇలా లేదు. అంటే రూపాయల రూపంలో, డాలర్లు, అంటే ఎక్కడ ఒక్కో దేశంలో ఒక్కో రకంగా చెప్తాం కదా మనం ఇప్పుడు. అలా ఉండేది కాదంటండి అప్పుడు. ఎవరి దగ్గర, ఇప్పుడు నా దగ్గర ఒక వస్తువు ఉందనుకోండి, నేను పక్కన వాళ్ళ దగ్గర ఏ వస్తువు అయితే ఉందో నా వస్తువును వాళ్ళకిచ్చి వాళ్ళ దగ్గర నేను తీసుకోవడం, ఇలా ఉండేవంటండి. వస్తు మార్పిడి మాత్రమే ఉండేదంట. బంగారం, వెండి సంగతైతే సరే సరి. కానీ ఉప్పు, పూసలు, అన్ని రకాల ఆభరణాలు కూడా ఇలా మార్చుకుంటూ ఉండేవారంటండి. ప్రాచీన కాలంలో డబ్బు ఏంటంటే జనం దగ్గర ఉన్న సంపదని వారి దగ్గర ఉన్న గొర్రెలు, బర్రెలు ఆధారంగా నిర్ణయించేవారు. అంటే ఇతను ధనవంతుడా, పేదవాడా అనేదాన్ని ఎలా నిర్ణయించేవాళ్ళంటే, వాళ్ళ దగ్గర బర్రెలు అవి ఎక్కువ ఉన్నాయా, గొర్రెలు, బర్రెలు ఇవి ఎన్నున్నాయో చూసి, అవి ఎక్కువ ఉంటే ఏ ధనవంతుడు అనమాట, అలా చూసేవారంట. ఇప్పుడు మనం కరెన్సీ నోట్లను ఇతర సులువైన సాధనాలను వాడుతున్నాం. దానికి కారణం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈజీగా ఉంది కదా, ఒక చెక్ రాసేస్తే అయిపోతుంది. ఇప్పుడు మరీ ఈజీగా వచ్చేసింది. ఫోన్లో చక్కగా పేటిఎంలు, గూగుల్ పేలు వచ్చేసింది మనకి. కానీ ఒకప్పుడు అలా కాదంటండి. ఒకడు మార్చుకోవాలంటే తీసుకెళ్ళి ఆ గొర్రెలను తీసుకెళ్ళి వాటిని మార్చుకునేవారంట అప్పట్లో. కానీ ఇప్పుడు మనకి చాలా ఈజీగా వచ్చేసింది. ధనం మార్చుకుంటున్నాం అని చెప్తున్నారు. సంపదల రాజమార్గం మీద నడవడం ఎలా? ఒకసారి మీకు మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తులు అర్థమయ్యాక అన్ని రకాల ఆధ్యాత్మిక, మానసిక, ఆర్థిక సంపదలకు దారి తీసే రాజమార్గం యొక్క రోడ్ మ్యాప్ మీ చేతుల్లో ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఇదివరకు నండి ఇప్పుడు గూగుల్ మ్యాప్ వచ్చింది. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ఈజీగా వెళ్ళిపోతున్నాం. కానీ ఇంతకుముందు ఆ గూగుల్ మ్యాప్ లేనప్పుడు చాలా కష్టపడే వాళ్ళం కదండి. ఎక్కడ ఉంటుందో తెలియదు. ఆ ప్లేస్, మనం ఒక ప్లేస్, కొత్త ప్లేస్కి వెళ్ళాలంటే కొంచెం కష్టమయ్యేది అప్పట్లో. కానీ ఇప్పుడు అలా కాదు కదా. అలాగే మనం మన సబ్ కాన్షియస్ మైండ్ యొక్క శక్తి ఎప్పుడైతే తెలుసుకుంటామో అంటే, అది ఒక మ్యాప్ అంట. మనకి ఒక మ్యాప్ లాగా ఉపయోగపడుతుందంట. అది మన చేతుల్లోనే ఉంది, మన మ్యాప్. ఎవరైనా మనసు యొక్క ధర్మం గురించి నేర్చుకుంటూ ఉంటే ఆ వ్యక్తికి నిశ్చయంగా తనకి ఎలాంటి లోటు ఉండదు అన్న విషయాన్ని అది తెలుసుకుంటుంది, నమ్ముతుంది. ఆర్థిక సంక్షోభాలు, స్టాక్ మార్కెట్ ఎగుడు దిగుడులు, ఆర్థిక మాంద్యం, సమ్మెలు, దౌడు తీస్తున్న ధరలు, చివరికి యుద్ధం లాంటివి ఏవి సంభవించినప్పటికీ పుష్కలంగా డబ్బు ఆమె చేతిలో ఆడుతూనే ఉంటుంది. ఎవరైతే ఇది రాజమార్గం అని ఈ శక్తిని ఎప్పుడైతే నమ్ముతూ ఉన్నామో అంటండి, అప్పుడు ఎలాంటి కష్టాలు వచ్చినంటే, దేశం పరిస్థితులు ఎలా ఉన్నా, యుద్ధాలు జరుగుతున్న ఆఖరికి, అలాగే వస్తువుల రేట్లు పెరిగిపోతున్నాయి కదండి. ఎంత రేట్లు పెరిగినా, ఎలాంటి పరిస్థితులు అయినా సరేనంటండి, ఆ డబ్బు చేతుల్లో ఉంటూనే ఉంటదంట. ఎప్పుడు మనం గట్టిగా నమ్మి శక్తి, నా సబ్ కాన్షియస్ మైండ్ శక్తి ఉంది, నేను సంపదతో ఉన్నాను అనే గట్టి నమ్మకంతో ఎప్పుడైతే ఉంటామో, నా చేతిలోనే ఉంది అని ఎప్పుడైతే అనుకుంటామో అంటండి, ఎలాంటి దేశంలో మన చుట్టుపక్కల ఎలాంటి పరిస్థితులు ఉన్నా సంపద అనేది మన చుట్టూ ఉంటూనే ఉంటుందంట. దీనికి కారణం ఏంటంటే, ఆ సంపద ఆలోచనను తన సబ్ కాన్షియస్ మైండ్‌కి అందచేస్తుంది. తత్ఫలితంగా ఆమె ఎక్కడ ఉన్నప్పటికీ అది ఆమెకు డబ్బిస్తూనే ఉంటుంది. ధన ప్రవాహం తన జీవితంలో నిరంతరం సాగుతుందని, తన దగ్గర ఎప్పుడు తన అవసరాలకి మించిన డబ్బు ఉంటుందని ఆమె తన మనసులో తనకి తాను నమ్మకం కలిగించుకుంది. తనెప్పుడు ఎలాంటి పరిస్థితులైనా సరే, నా దగ్గర ఎప్పుడు డబ్బు దండిగా ఉంటుంది అని ఆమె గట్టిగా సబ్ కాన్షియస్ మైండ్‌కి చెప్పుకోగలిగింది. అందుకే ఆమె ఎలాంటి పరిస్థితులున్నా సరే, తన దగ్గర డబ్బు ఎక్కువ, తనకు కావాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటూనే ఉంటుందంటండి. అలా ఎప్పుడైతే నమ్మకం కలిగించుకుందో. ఆమె ఆదేశించినట్లుగానే జరుగుతుంది. రేపొద్దున్న ఏదైనా ఆర్థిక సంక్షోభం సంభవించినా, ఆమె వద్దనున్న ప్రతీదీ విలువలేనిదైనా ఆమె సంపదనే ఇంకా ఆకర్షిస్తుంది. ఆమె ఆ సంక్షోభం నుంచి సునాయాసంగా బయటపడుతుంది. అందులోంచి లాభం పొందే అవకాశం కూడా ఉందామెకి. అంటే ఎలాంటి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నా కూడానంటండి, ఆమె ఆమె ద దగ్గర ఉన్నది ఏది, ప్రతీదీ విలువలేనిదే. అయినా సరే ఆమె సంపదను ఆకర్షిస్తుందంటండి. ఎప్పుడు ఆ నమ్మకం ఉన్నప్పుడు, సబ్ కాన్షియస్ మైండ్‌కి అలాంటి ఆలోచన, అలాంటి నమ్మకాన్ని కలిగించినప్పుడు ఎప్పుడూ సంపదతోనే ఉంటుందంట. మీ వద్ద డబ్బు ఎందుకు అధికంగా లేదు? ఈ అధ్యాయం చదువుతూ మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఇంతకన్నా ఎక్కువ ఆదాయానికి నాకు హక్కు ఉంది. నా ఉద్దేశంలో మనలో చాలా మంది విషయంలో ఇది నిజమే. మరింత ఎక్కువ ఆదాయానికి వాళ్ళకి నిజంగా అర్హత, హక్కు ఉన్నాయి. కానీ వాళ్ళకి అవకాశం లేదు. అందుకు ప్రధానమైన కారణం ఏంటంటే, డబ్బు ఎక్కువగా లేని వీళ్ళు అంతా మౌనంగా మనసులోనూ బహిరంగంగాను దాన్ని నిందిస్తూ ఉంటారు. కొంతమందికి ఎందుకు నాకింకా ఎక్కువ హక్కుంది. ఇప్పుడు చూడండి, కొంతమంది జాబ్స్ చేస్తూ ఉంటారు. నా జాబ్‌కి సరిపడా డబ్బివ్వట్లేదు వీళ్ళు. నేను చేస్తున్న ఈ పనికి ఫలితం రావట్లేదు నాకు అని ఆ బాస్‌ను, ఎవరైతే డబ్బులివ్వాలో వాళ్ళు నిందిస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు తిడుతున్నట్టంటండి, విమర్శిస్తున్నట్టంట ఆ డబ్బుని. అందుకు వాళ్ళ దగ్గరికి రాదంటది. అందుకని ఆ అవకాశం లేదు. ఎందుకు ఎందుకు రావట్లేదు డబ్బు అంటే, వీళ్ళు తిట్టుకుంటూ ఉన్నారు కదండీ! అందుకు రాదంట. బహిరంగంగా దాన్ని విమర్శిస్తూ ఉంటారు.
దాన్ని ఒక అసహ్యకరమైన ఆకర్షణగా వర్ణిస్తూ ఉంటారంటండి. డబ్బును చూస్తే రోత పుడుతుంది అని అంటారు. కొంతమంది అంటారు కదండీ! అసలు ఈ డబ్బు వల్లే ఇవన్నీ, ఏది జరిగినా డబ్బు వల్లే. అమ్మో! ఈ డబ్బుని చూస్తే అమ్మో! డబ్బంటే భయమేస్తుంది. డబ్బు చూస్తే అసహ్యమేస్తుంది. ఇలా అంటూ ఉంటారు కదా! అంటే దాన్ని దూరంగా నెట్టేస్తున్నారనమాట అలా అనేవాళ్ళందరూ. వాళ్ళు వారి పిల్లలతోనూ, స్నేహితులతోనూ డబ్బు మీద ఉన్న ప్రేమ అన్ని చెడు కార్యాలకి మూలం అని చెప్తూ ఉంటారంటండి. పిల్లలకి, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ డబ్బు మీద వ్యామోహమే అన్నిట్లికి కారణం. ఏది జరిగినా, ఏది చెడు జరిగినా అని చెప్తూ ఉంటారంటండి. ఈ కారణం వల్లంటండి వాళ్ళు జీవితంలో పైకి ఎదగలేరంట. ఎందుకు? వాళ్ళలో దొంగతనంగా సుప్త చేతన, వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏముంది? దారిద్ర్యంలోనే ఒక ప్రత్యేక గుణం ఉంది అనే ఒక నమ్మకాన్ని వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఇలా అస్తమాను డబ్బు వల్లే ఇదంతా, డబ్బు వల్ల చెడు, ఇలాంటివన్నీ ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌కి బాగా లోపల పెట్టేసారండి. అందుకే వాళ్ళు పైకి ఎదగలేరంటండి. ఈ సుప్త చేతనాత్మక భావానికి బహుశా బాల్యంలోని శిక్షణ, మత గ్రంథాలను తప్పుగా విశ్లేషించడం కారణమై ఉండొచ్చు. వీళ్ళెలా ఎందుకు ఆలోచిస్తూ ఉండొచ్చంటే, చిన్నప్పుడు వాళ్ళేదో విని ఉండొచ్చు. వాళ్ళకి చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలా నెగెటివ్ ఫీలింగ్స్‌తో ఉండి, వాటినే ఈళ్ళు కూడా క్యారీ చేస్తూ ఉండొచ్చు. ధనము, సంతులిత జీవితము. ఒకసారంటండి ఒకాయన ఈయన దగ్గరికొచ్చాడంట, మర్ఫీ గారి దగ్గరికొచ్చి, "నేను దివాళా తీశాను. అది సరే, నాకు డబ్బంటే ఇష్టం లేదు. అది పాపిష్టి పనులకి, అన్ని పాపిష్టి పనులకి అదే మూలం" అని చెప్పాడంటండి ఒకాయన. దివాళా తీసినాయనొచ్చి చెప్పాడంట. "నాకు డబ్బంటే ఇష్టం లేదు. అసలు అన్ని పాపిష్టి కార్యాలకి అదే కదా మూలం" అని. ఈ వాక్యాలు గందరగోళంలో, మానసిక రుగ్మతలో ఉన్న వ్యక్తి ఆలోచన తీరుని సూచిస్తున్నాయి. అతను దివాలా ఎందుకు తీశాడంటే అతను గందరగోళంలో ఉన్నాడు. అతని మానసిక రుగ్మతలో ఉన్నాడు అని తెలుస్తున్నాయంటండి ఆ ఆలోచనలు. కేసులు కేవలం ధనాన్నే ప్రేమిస్తూ మిగిలిన అన్ని విషయాలను పట్టించుకోకపోతే అది మిమ్మల్ని తలకిందులు చేస్తుంది. అలా అని నిన్న ఈరోజు అంతా ఎపిసోడ్ అంతా ధనం గురించే చెప్తున్నారు కదా! అందుకని అదొక్కటేనా? ధనం ఒకటేనా కావాల్సింది? అదొక్కటే అని మిగిలిన విషయాలన్నీ వదిలేస్తే అది కూడా మిమ్మల్ని తలకిందులు చేసేస్తుంది. అందుకనంటే మన ఆ సబ్‌కాన్షియస్ మైండ్ శక్తిని, అధికారాన్ని తెలివిగా వినియోగించుకోవడానికి మనం ఈ విశ్వంలో ఎందుకున్నాం? ఓ ఓ ఓన్లీ డబ్బు కోసమేనా? అదొక్కదాని కోసమే ఉన్నామా మనం? అలా కాదు. ఇంకా మన శక్తిని, అధికారాన్ని తెలివిగా వినియోగించుకోవడానికి మనం ఈ విశ్వంలో ఉన్నామంటండి. కొందరు మనుషులు అధికారాన్ని యాచిస్తే, మరికొందరు ధనాన్ని యాచిస్తూ ఉంటారు. చాలా మంది చూడండి, నాకు ఈ అధికారం కావాలి, నాకు ఇది కావాలి, ఈ పోస్ట్ కావాలి, ఆ పోస్ట్ కావాలని తాపత్రయపడుతూనే ఉంటారు. ఎప్పుడు చూడండి నిజంగా ఆ పోస్ట్ వచ్చినా ఇంకా పెద్ద పోస్ట్ కోసం ఆరాటపడిపోతూ ఉంటారు. ఉద్యోగస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఇంకా పెద్ద పెద్ద పోస్టుల కోసం. ఆటి కోసం యాచన చేస్తూ ఉంటారని చెప్తున్నారండి ఇందులో. కొంతమంది ధనాన్ని యాచిస్తూ ఉంటారు. మీరు కేవలం ధనం మీదే మీ దృష్టంతా కేంద్రీకరించి, నాకు కావాల్సింది డబ్బే. నేను డబ్బు సంపాదించడం మీదే నా దృష్టంతా పెడతాను. మరే విషయం మీద నాకు ధ్యాస లేదు అంటే, మనకి డబ్బు దొరుకుతుందంటండి. అత్యంత ధనికులవ్వొచ్చంట. కానీ, దాని కోసం మనం చెల్లించాల్సిన మూల్యం ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో సమతులిత జీవితం జీవించడం కోసం ఉన్నారు అన్న సంగతి మీరు మరిచారు. కొంతమంది చూడండి డబ్బే సర్వస్వం అని, దానికోసమే అర్రులు చాస్తూ మిగతా జీవితాన్నంతా వేస్ట్ చేసేసుకుంటారు. ఇంక దేనికి టైం పెట్టరు. ఓన్లీ ఆ ధన సంపాదన కోసమే పెడతారు. అంటే అలాంటి వాళ్ళేంటి, నిజంగానే ధనం బోలెడంత సంపాదిస్తారు. కానీ వాళ్ళు సమతులిత జీవితం జీవించడానికొచ్చాం మనం ఇక్కడికి అనే విషయాన్ని మర్చిపోతారంటండి. మానసిక శాంతి, సామరస్యం, ప్రేమ, సంతోషం, సంపూర్ణ ఆరోగ్యం, వీటి ఆవశ్యకత కూడా ఉంది మీకు. ఇవన్నీ ఇంక ఉండవు కదండీ! ఆ డబ్బు సంపాదన ధ్యేయంతో ఎంతో మందిని చూడండి ఈ మధ్య కాలంలో మనం వాట్సాప్‌లో కూడా వస్తుంది చాలా సార్లు. ఏంటంటే చనిపోయే ముందు పలానా వాళ్ళు ఇలా అన్నారు. బెడ్ మీద ఉండి పెద్ద పెద్ద ధనవంతులు, నాకు పేర్లు మర్చిపోయాను నేను, అవేంటో గుర్తులేదు కానీ ఒక సింగర్ కూడా నేను ఈ బెడ్ మీద ఉన్నానిప్పుడు. నేనేం పట్టుకెళ్ళట్లేదు. ఇలాంటివన్నీ చెప్తా ఉంటారండి. ఏంటంటే జీవితంలో ఇవన్నీ కోల్పోతారు. ఇంక అదొక్కటే ప్రామాణికం. ఇక అది తప్ప వేరేదేమి వద్దు అని దాన్ని సంపాదించే వాళ్ళంతా మిగిలినవన్నీ ఇవన్నీ అలా కాకుండా ధనం ఒక్కటే కాదు. ఇవన్నీ ప్రేమ, సంతోషం, ఆరోగ్యం ఇవన్నీ కూడా కావాలి దాంతో పాటు. డబ్బు సంపాదన మీ ఏకైక ధ్యేయం చేసుకొని మీరు ఒక తప్పు ఎంపిక చేశారు. మీకు కావాల్సింది అదొక్కటే అనుకున్నారు. కానీ అన్ని రకాల ప్రయత్నాలు చేశాక మీకు కావాల్సింది డబ్బొక్కటే కాదని మీకే తెలుస్తుంది. చూడండి వాళ్ళ చివరి పరిస్థితిలోకొచ్చిన తర్వాత మరణశయ్య మీద ఉన్నప్పుడు గుర్తొచ్చిందాళ్ళకి. అయ్యో! డబ్బొక్కటే కాదు, శాశ్వతం కాదు, ఇదొక్కటే కాదు, డబ్బు మిగిలిన నా జీవితం అంతా వేస్ట్ చేసుకున్నానన్న విషయం అప్పుడు తెలుసుకుంటారు చివరి చాలా మంది. మరణశయ్య మీద ఉన్న ఎవ్వరు డబ్బు సంపాదించడానికి మరింత సమయం కేటాయిస్తే బావుంటుంది అని అనుకోరు. ఆ టైంలో ఏమనుకుంటారు, అయ్యో! ఇంకా డబ్బు సంపాదించాల్సిందే అనుకోరు. ఈ డబ్బు సంపాదించడం కోసం నా టైమంతా, నా జీవితం అంతా వేస్ట్ చేసేసుకున్నానే అని బాధపడతారు ఆ టైంలో. మీలో దాగున్న ప్రతిభకు నిజమైన అభివ్యక్తీకరణ కావాలని, జీవితంలో సరైన స్థానం పొందాలని, అందాన్ని, ఇతరుల సంక్షేమం, సఫలతకు సాయపడుతూ పొందే సంతోషాన్ని కూడా కోరుకుంటారు.
మీ ఆ చివరి సమయంలో అంటండి డబ్బు ఒకటే కాదు, పక్కన వాళ్ళకి సాయం చేయాలని, ఆళ్ళు కూడా బాగుండడానికి సాయం చేయాలని, ఇంకా జీవితంలో ఇంకా సరైన స్థానం పొందాలి, ఇలాంటివి కూడా ఉండాల్సింది నా జీవితంలో అని అప్పుడు అనుకుంటారంట. మీ సబ్కాన్షియస్ మైండ్ యొక్క నియమాలు నేర్చుకున్నాక మీరు కొన్ని లక్షల డాలర్లను కావాలనుకుంటే సంపాదించొచ్చు. అలాగే ప్రశాంతమైన మనసు, సామరస్యం, సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ వ్యక్తీకరణ లాంటివి ఉంచుకోవచ్చు. మీకు ఏది కావాలంటే మన సబ్కాన్షియస్ మైండ్ లో మనకి ఏది కావాలంటే అది సాధించుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు సాధించొచ్చు అని చెప్తున్నారండి. దారిద్ర్యం ఒక మానసిక రోగం. దారిద్ర్యంలో ఎలాంటి సుగుణము లేదు. తదితర మానసిక రోగాల్లాగే అది కూడా ఒక జబ్బు. మీరు శారీరకంగా జబ్బు పడితే అప్పుడు మీలో ఏదో గడబిడ జరుగుతోంది అన్న సంగతి మీకు తెలుస్తుంది. తక్షణం దాన్ని బాగు చేసుకోవడం కోసం మీరు సహాయాన్ని కోరతారు. అదేవిధంగా మీ జీవితంలో అవసరమయ్యేంత డబ్బు లేనప్పుడు మీరు నిశ్చయంగా దేనితోనో బాధపడుతున్నారన్నమాట. ఎప్పుడైతే మనం శారీరకంగా అనారోగ్యం వచ్చిందనుకోండి, వెంటనే గుర్తిస్తాం, డాక్టర్ దగ్గరకో ఎక్కడికో పరుగు పెడతాం. లేకపోతే దానికి ఏదో ఒకటి చేసుకుంటాం మనం తగ్గడానికి. అలా కాకుండా మనం డబ్బు లేకుండా బాధపడుతున్నామంటే అది కూడా ఒక అనారోగ్యంతో బాధపడుతున్నట్లే అని చెప్తున్నారండి ఈయన. మీలోని జీవిత సిద్ధాంతం ఎప్పుడు అభివృద్ధిని, విస్తారాన్ని, జీవితం మరింత సౌభాగ్యంతో వర్ధిల్లాలి అని కోరుకుంటుంది. ఒక గుడిసెలో ఉండడానికి, చీలిక పీలికలైన బట్టలు వేసుకోవటానికి, ఆకలితో మాడటానికి మీరు ఈ విశ్వంలోకి అడుగు పెట్టలేదు. మీరు ఆనందంగా, సమృద్ధిగా ఉండాలి, విజయం సాధించాలి. మనం ఎప్పుడు ఎలా ఉండాలండి? ఏదో ఉన్నామా, చీలిపోయిన బట్టలు కట్టుకోవడానికో లేకపోతే గుడిసెలో ఉండడానికి అలా కాదంటండి మనం ఉన్నది. ఎలా ఉండాలి? విశ్వంలో ఎందుకు అడుగు పెట్టామంటే ఆనందంగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి, విజయం సాధించాలి. ఇవన్నీ చేయడం కోసమే మనం జన్మ తీసుకున్నామంటండి. డబ్బును మీరెందుకు విమర్శించకూడదు? ధనం గురించిన ఉన్న మీ అన్ని రకాల అంధ విశ్వాసాలని మీ మనసులోంచి తుడిచిపెట్టండి. డబ్బుని ఎప్పుడు చెడుగా చూడకండి, మురికిగా భావించకండి. అలా మీరు ప్రవర్తిస్తే డబ్బులు రెక్కలు విప్పుకుని మీ నుంచి దూరంగా ఎగిరిపోతుంది. ఎప్పుడైతే డబ్బు చెడ్డది, డబ్బు వల్ల అలా ఇలా అని డబ్బుని ఎప్పుడైతే వ్యతిరేకిస్తామో అంటే మన నుంచి వెళ్ళిపోతుందంట ఆ డబ్బు. అందుకని ఎప్పుడు గుర్తుంచుకోమంటున్నారు బాగా. మీరు దేని గురించి చెడుగా మాట్లాడతారో దాన్ని మీరు కోల్పోతారు. మీరు దేన్నైతే విమర్శిస్తారో దాన్ని మీరు ఆకర్షించలేరు. ఎప్పుడైతే చెడుగా మాట్లాడతామో అది మన నుంచి దూరంగా వెళ్ళిపోద్ది ఏదైనా సరే. అందుకని దేన్నైతే మనం విమర్శిస్తామో దాన్ని మనం ఆకర్షించలేమంటండి. డబ్బు గురించి సరైన దృక్పథాన్ని ఏర్పరచుకోవడం. మీకొక సులువైన పద్ధతి. మీ జీవితంలో డబ్బును ఎన్నో రెట్లు పెంచడానికి ఈ ప్రయోగాన్ని మీరు చేయొచ్చు. రోజుకు 10 సార్లు ఈ దిగువ ఇచ్చిన వాక్యాలను వాడండి. ఇది ఇచ్చారండి, కొన్ని సెంటెన్సెస్ ఇవి. ప్రతిరోజు చెప్పుకోమంటున్నారు. ఏంటంటే, నాకు డబ్బంటే ఇష్టం. నేను డబ్బుని ప్రేమిస్తాను. నేను దాన్ని తెలివిగా, వృధా చేయకుండా, పనికి వచ్చేటట్లుగా, ఆలోచనాపూర్వకంగా వాడతాను. నా జీవితంలో ధన ప్రవాహం నిరంతరం ఉంటూనే ఉంటుంది. నేను డబ్బుని ఆనందంగా ఖర్చు చేస్తాను. అది మళ్ళీ నా దగ్గరికే తిరిగి వస్తుంది. అద్భుతమైన రీతిలో అది ఎన్నో రెట్లు పెరిగి నా వద్దకు చేరుతుంది. డబ్బు మంచిది, ఎంతో మంచిది. పుష్కలంగా హిమ ప్రవాహంలా ధనం నా వైపుకు ప్రవహిస్తుంది. నేను దానిని మంచికే వాడతాను. నేను ఆర్థికంగా, మానసికంగా సుఖపడుతున్నందుకు దాని పట్ల కృతజ్ఞుడిగా ఉంటాను. ప్రతిరోజు దీన్ని ఎఫర్మేషన్ లాగా చెప్పుకోమంటున్నారండి. అంటే దాన్ని ఆకర్షిస్తున్నానని దానికి కృతజ్ఞత చెప్పుకుంటూ ఉండమంటున్నారు ప్రతిరోజు. శాస్త్ర విజ్ఞానం ఉన్న వ్యక్తి ధనాన్ని ఎలా చూస్తాడు? మీరు భూమిలో బంగారం, వెండి, సీసం, రాగి లేక ఇనుము లాంటి లోహాలను కనుక్కున్నారని అనుకోండి. ఇవన్నీ చెడ్డవి అని మీరు ప్రకటిస్తారా? చెయ్యరు కాక చెయ్యరు. చెడు అంతా మానవజాతి యొక్క అంధకారంతో కూడుకున్న అవగాహన, అజ్ఞానం, జీవితాన్ని తప్పుగా విశ్లేషించడం, ఇంకా సుప్త చేతనాత్మక మనసుని దుర్వినియోగం చేయడంలోకి వస్తుంది. అంటే జీవితాన్ని సరిగ్గా చూసుకోకపోవడం, ఇవన్నీ ఏంటంటేనంటండి మన సబ్కాన్షియస్ మైండ్ ని దుర్వినియోగం చేయడంలోకి వస్తాయంట. డబ్బు అనేది కేవలం ఒక ప్రతీక కనుక మనం ఎంతో సులభంగా సీసాన్నో, తగరాన్నో లేక మరే ధాతువునో రూపాయికి బదులుగా మారకంలో వాడవచ్చు. 20వ శతాబ్దం ప్రారంభంలో అమెరికన్ డైములు, క్వార్టర్ నాణాలను వెండితో చేసేవారు. ఒక్కోసారి వాటిలో 10 సెంట్ల లేదా 25 సెంట్ల విలువైన వెండి ఉండేది. తర్వాత అమెరికన్ ప్రభుత్వం వాటిని చవక చవక రకం లోహాలతో తయారు చేసేది. కానీ ఎంత తక్కువ ధరగల లోహం దానిలో వాడినప్పటికీ క్వార్టర్ విలువ ఇంకా 25 సెంట్లే. ఒక లోహానికి మరో లోహానికి మధ్య ఉన్న తేడా కేవలం వాటి పరమాణువులలో ఉన్న ప్రాథమిక కణాలని ఒక భౌతిక శాస్త్రవేత్త మీకు చెప్తాడు. ఏదైనా ఒక లోహం ముక్కపై కొన్ని కణాల ధారని విడిచిపెట్టడం ద్వారా మీరు ఆ లోహాన్ని మరో లోహంగా మార్చగలరు. చవక చవకరహం చవక రకం లోహాల నుంచి బంగారం తయారు చేయాలని రసవాదులు ఒకప్పుడు కలలు కనేవారు. కానీ ఇప్పుడు దానివల్ల ఏం లాభం? బంగారం సీసం కన్నా మంచి గుణం కలది కాదు, అలాగే చెడ్డది కాదు. అవి రెండు విభిన్నమైన పదార్థాలు అంతే. ఎన్నో ఏళ్ల చరిత్రలో సీసం కన్నా బంగారంకి ఎక్కువ ధర నిర్ణయించబడింది. ఎందుకంటే ప్రజలు సీసం కన్నా దాన్ని ప్రేమిస్తారు లేదా అసహ్యించుకుంటారు కనుక.
మీకు అవసరమయ్యే ధనాన్ని ఆకర్షించడం ఎలా? ఎన్నో ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాలో అంటండి ఈయన ఒక యువకుడిని కలిసాడంట. అతను డాక్టర్ కావాలి అని కలగంటూ ఉన్నాడంట. కానీ దానికోసం అతను ఆహ్, క్లాసులకెళ్తున్నాడంట. బాగా చదువుకుంటున్నాడంటండి. కానీ మెడికల్ స్కూల్‌కి ఫీజు చెల్లించే స్తోమత అతనికి లేదంట. ఎందుకంటే అతనికి తల్లిదండ్రులు లేరంటండి. తనను తాను పోషించుకోవడానికి ఒక హాస్పిటల్‌లో డాక్టర్ల గదులు శుభ్రం చేసేవాడంటండి. భూమిలో పాతిన విత్తనం తను పెరిగి పెద్దవ్వడానికి తనకు కావాల్సిన ప్రతీదీ తన వైపు ఆకర్షిస్తుందని నేను అతనికి వివరించాను. అప్పుడు ఈ ఈ యువకుడికేంటి డాక్టర్ అవ్వాలనుంది. కానీ డబ్బు లేదు ఫీజు కట్టడానికి. అప్పుడు ఈయనేం చెప్పాడంటే మర్ఫీ గారు, భూమిలో ఒక విత్తనం పాతేయమనుకోండి మనం, దానికి ఏది కావాలో అదంతా అది లాక్కుంటుంది. ఇప్పుడు మనం నీరు పోసామనుకోండి, అది లోపలికి లాక్కుంటుంది కదా! అలాగా దానికి కావాల్సిందంతా లోపలికి లాక్కుని అది మొక్కగా పెరుగుతుంది అని అలాగే ఆ విత్తనం నుంచి నేర్చుకున్న పాఠాన్ని ఈయన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఒక ఆలోచనగా పాతమని చెప్పాడంటండి ఆ యువకుడికి ఈయన. సబ్‌కాన్షియస్ మైండ్ నువ్వు బలంగా నమ్ము నేను డాక్టర్ కావాలని, అలాంటి విత్తనాన్ని నువ్వు అలాంటి ఆలోచనని నీ మనసులో పెట్టుకో అని చెప్పాడంటండి. ప్రతిరోజు నిద్రపోయే ముందంటండి ఆ యువకుడు ఏం చేసేవాడంటే పెద్ద పెద్ద అక్షరాలతో తన పేరు రాసి ఉన్న మెడికల్ డిప్లొమా చిత్రాన్ని ఊహల్లో చూసుకునేవాడంటండి. ఒక ఇమాజిన్ చేసుకునేవాడంట. డాక్టర్ అయిపోయినట్టు ఆయన పేరు డాక్టర్‌లాగా రాసినట్టు. అతను దాన్ని స్పష్టమైన, విస్తృతమైన చిత్రంలో చాలా సులువుగా చిత్రీకరించుకోగలిగాడంటండి. అంటే ఇమాజిన్ చేసుకున్నాడతను. లోపల చాలా క్లియర్‌గా కనిపించేదంటండి అతనికి. అతను చేసే పనుల్లో ఒక భాగం ఏంటంటే, డాక్టర్ల ఆఫీసుల్లో గోడలకు వేలాడుతున్న డిప్లొమాలు ఉంటాయి కదండీ! డాక్టర్లు పెట్టుకుంటారు కదా! గోడలకి. ఆ ఫోటోలు తీసి క్లీన్ చేయడం అంటండి అతను చేసే పని. ఆ దుమ్ము దులిపి శుభ్రం చేయడమంట. అవి తుడుస్తూ వాటిని అతను చదివాడంట. చదివి ఏంటి ఇమాజిన్ చేసుకునేవాడు. ఇతని పేరు అక్కడ ఉన్నట్టు రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు ఇమాజిన్ చేసుకునేవాడంటండి అలాగా. సుమారు 4 నెలల పాటు ప్రతి రాత్రి ఇలా అతను తన ఊహల్లో ఈ టెక్నిక్‌ని వాడుతూ వచ్చాడంటండి. అలా చిత్రీకరించుకుంటూ ఇతనే డాక్టర్ అయిపోయినట్టు చిత్రీకరించుకుంటూ 4 నెలలు చేశాడంటండి ప్రతిరోజు రాత్రి. అతడు తను శుభ్రం చేసే ఆ డాక్టర్ల ఆఫీస్‌లో ఒక డాక్టర్ అంటండి అతనికి డాక్టర్‌కి సహాయకుడు అవ్వాలనుందా అని అడిగాడంటండి. ప్రతిరోజు అలా చూస్తూ ఉన్నాడు కదా! ఒక డాక్టర్ గమనించాడంట. గమనించి డాక్టర్‌కి హెల్పర్‌గా అసిస్టెంట్ కింద ఉంటావా అని అడిగాడంట. సరే అని చెప్పేసి అతను ఒప్పుకొని ఆ డాక్టర్ దగ్గరికెళ్ళాడంటండి. అక్కడ అతను ఈ వైద్య చికిత్సలో ఎన్నో రకాల మెళకువలు నేర్చుకున్నాడంటండి. అప్పుడు ఆ డాక్టర్ అతనికి అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇచ్చాడంట. ఫస్ట్ అసిస్టెంట్ కాదు ఊరికే శిక్షణ కోసం తీసుకెళ్లారంట. ట్రైనింగ్ ఇచ్చారంట ముందు. తర్వాత అసిస్టెంట్‌గా తీసుకున్నాడంట ఆ డాక్టరు. తర్వాత అతనికి ఆ యువకుడికి చాలా తెలివితేటలున్నాయని గుర్తించాడంట డాక్టరు. అలాగే అంకిత భావం ఎంతో డెడికేషన్‌తో చేసేవాడంటండి ఆ వర్క్. దానికి ముచ్చటపడి అన్నాడంట, "నువ్వు స్కూల్‌లో చదువుకోవడానికి మెడికల్ స్కూల్‌లో చదవడానికి నేను నీకు సాయం చేస్తాను. డబ్బు కడతాను నేను" అని చెప్పేసి డబ్బు కట్టి చదివించాడంటండి. ఇప్పుడు ఆ యువకుడేంటంటే కెనడాలో ఒక మాంట్రియల్ అనే ప్లేస్‌లో అంటండి ఒక పేరు పొందిన డాక్టర్ అయిపోయాడంటండి ఆ యువకుడిప్పుడు. ఆ యువకుడు విజయం సాధించడానికి కారణం ఏంటంటే, ఆకర్షణ సిద్ధాంతాన్ని అతను నేర్చుకోవటమే. సరైన రీతిలో తన సబ్‌కాన్షియస్ మైండ్‌ని ఎలా ఉపయోగించాలో అతను తెలుసుకున్నాడు. ఇందులో ప్రాచీనమైన ఒక నియమం వ్రాయబడిందంటండి. లక్ష్యాన్ని స్పష్టంగా తెలుసుకున్నాక, మీరు ఆ లక్ష్యాన్ని చేరుకోవటం కోసం అవసరమయ్యే సాధన సామాగ్రిని తయారు చేసుకుంటారు. మనం ఏంటంటే స్పష్టంగా ఇది నేనవుతాను అని ఒక లక్ష్యం ఏదైతే పెట్టుకుంటామో దాని మీద ఆ లక్ష్యం మీద దాన్ని చేరుకోవడానికి ఆ సాధన ఇతనేం చేసాడు ఇమాజిన్ చేసుకున్నాడు కదండీ! ఇది ఖచ్చితంగా నేను ఇలా అవుతానని. దాన్ని బలంగా నమ్మాలి. ఈ కేసులో లక్ష్యం తన డాక్టర్ అవ్వడం. అతడు దాన్ని రూపకల్పన చేసుకోగలిగాడు, చూడగలిగాడు. అతను డాక్టర్‌గా నేను అవ్వాలనుకున్నాడు. దాన్ని ఇలా ప్రతిరోజు ఇమాజిన్ చేసుకోగలిగాడు గదండీ! డాక్టర్ కావడం అనే వాస్తవాన్ని అనుభూతి చెందాడతను. తన ఆలోచనతో జీవించాడు. అతడు తన మనసులో దాన్ని ఉంచుకోగలిగాడు, పోషించగలిగాడు, ప్రేమించగలిగాడు. చివరికి అతని రూపకల్పన ద్వారా ఆ ఆలోచన అతని సబ్‌కాన్షియస్ మైండ్ మనసు పొరలను చీల్చుకుని ప్రవేశించగలిగింది. అది ఒక నమ్మకంగా మారింది. ఆ నమ్మకం అతని కలను సాకారం చేయడానికి అవసరమైన ప్రతి దానిని అతని వైపు ఆకర్షించింది. బలంగా నమ్మాడు కాబట్టి అతని నమ్మకమే అన్నిటిని అతని వైపు ఆకర్షించింది. కొందరి జీ కొందరి జీతాలెందుకు పెరగవు? కొంతమంది కార్పొరేట్ ఆఫీసుల్లో పనిచేస్తారు కదండీ! వాళ్ళనుకుంటారు చాలా తక్కువ జీతం ఇస్తున్నారు అనుకుంటూ మా యజమానులు నా పనితనాన్ని గుర్తించట్లేదు అని బాధపడుతూ ఉంటారు కదండీ! నా జీతం అసలు పెంచట్లేదు అని. వీళ్ళకింకా మరింత జీతం ఇవ్వాలని, మరింత గుర్తింపు కలగాలని అదే పనిగా ఆలోచిస్తూ ఉంటారంటండి. అప్పుడు ఏం చేస్తారంటే ఈళ్ళ బాస్‌తో మానసికమైన విరోధాన్ని పెంచుకుంటారంట. నా బాస్ పెంచట్లేదు అని ఒక విధంగా జీతం పెంచట్లేదని లోపల ఒక మనసులో ఒక విరోధాన్ని పెంచుకుంటారంటండి. పెంచుకుని అప్పుడు మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఏమి ఇది ఇచ్చారు ఈళ్ళు? ఒక సజెషన్ ఏమిచ్చారు సబ్‌కాన్షియస్ మైండ్‌కి?
ఆ సంస్థతో ఉన్న అనుబంధాన్ని తెంచేసే ఇది ఇచ్చారంటండి, ఒక ఆలోచన, అలాంటి ఆలోచన ఇచ్చారంట ఈ సబ్ కాన్షియస్ మైండ్ కి. మీరు ఒక ప్రక్రియని ప్రారంభిస్తున్నారు. అప్పుడు ఒక రోజు మీ పై అధికారి మీతో మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేయాల్సి వస్తుంది అంటాడు. ఎప్పుడైతే మనం ఆ అధికారి మీద కోపంతో, నా జీతం పెంచట్లేదని కోపంతో, వ్యతిరేకమైన సజెషన్ ఏంటి? వ్యతిరేకంగా చెప్తున్నాడు. ఏమని చెప్పుకుంటున్నారంటే ఈ బాస్‌ని తిట్టుకుంటున్నాడు కదండీ! ఒక సజెషన్ ఇచ్చినట్టండి సబ్ కాన్షియస్ మైండ్‌కి. అంటే నెగెటివ్ సజెషన్ ఇచ్చినట్టు. అతను తీసేలాగా అప్పుడు అంటే ఆ కంపెనీతో ఉన్న అనుబంధాన్ని తెంచేసుకుంటున్నాడు అతనికి అతని ఆలోచనలతో. అప్పుడు నిజంగానే ఆ బాస్ తీసేస్తున్నానని చెప్తాడంట ఒక రోజు. నిజానికి మిమ్మల్ని మీరే ఉద్యోగం నుంచి తొలగించుకుంటున్నారు. ఎవరో బాస్ తీసేయలేదది. మీ ఆలోచనలతో మీరే తొలగించుకుంటున్నారు మీ ఉద్యోగాన్ని మీరు. మీ పై అధికారి కేవలం ఒక సాధనగా పనిచేస్తున్నాడు. మీ ఆలోచన నమ్మకం అదే కాబట్టి, ఒక సాధనగా పనిచేశాడు అంతే ఆ పై అధికారి. అది మీ మనసులోని ప్రతికూల ధోరణిని నిర్ధారిస్తోంది. క్రియా, ప్రతిక్రియ సిద్ధాంతాలకి ఇది ఒక ఉదాహరణ. మీ ఆలోచన చర్య అయితే మీ సుప్త చేతనాత్మక మనసు యొక్క స్పందనని ప్రతిచర్య అనవచ్చు. అందుకే మన ఆలోచనని ఎప్పుడు పాజిటివ్‌గా ఉంచమని చెప్తున్నారండి. ధన సంపాదన దారిలో ఉన్న కష్టాలు, అడ్డంకులు. అప్పుడప్పుడు ఎవరైనా బాగా డబ్బు సంపాదిస్తున్నారంటే వాడొక విధమైన నేరస్తుడై ఉండాలి అని అనటం బహుశా విని ఉంటారు. మనం చాలా సార్లు అనుకుంటాం కదండీ! బాగా డబ్బు సంపాదించాడనుకోండి, తెగ సంపాదించేసాడు అసలెలా అందరి దగ్గర తినేసాడు, ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా మనం. అయి చాలా సార్లు వింటూ ఉంటాం కదా మనం. ఇలా మాట్లాడే వ్యక్తి, ఆలోచించే వ్యక్తి ఏంటంటే సాధారణంగా ఒక ఆర్థిక రోగంతో బాధపడుతూ ఉంటాడంట. అస్తమానం ఎవరో ఒకళ్ళు విమర్శిస్తూ ఉంటారు కదండీ! ఎవరైనా సంపాదించిన వాళ్ళని చూస్తే చూడలేకపోవడం ఇలాంటి వాళ్ళుంటారు గదా! వాళ్ళంతానంట ఆర్థిక రోగంతో బాధపడుతున్నట్లంట. బహుశా అతనికి తనకన్నా జీవితంలో విజయం సాధించిన అప్పుడు అధిక ధనవంతులైన పాత మిత్రుల మీద అసూయ ఉండొచ్చు. ఎందుకు ఇలాగా పక్కనోళ్ళని విమర్శిస్తూ ఉంటారంటే, ఆర్థిక రోగం అంటే ఏంటంటే, నేను సంపాదించలేకపోతున్నాను కదా! పక్కన వాడు సంపాదిస్తున్నాడని చెప్పేసి అసూయ అంటండి. ఆ అసూయతో ఇలా అంటూ ఉంటాడనమాట, సంపాదించేసాడని చెప్పేసి. అన్యాయంగా, అక్రమంగా సంపాదిస్తున్నాడు. ఇలా అసూయతో చెప్తూ ఉంటాడు. అదే అయితే ఈ వ్యక్తి తన కష్టాన్ని అలా అసూయ ఎప్పుడైతే ఉందో, ఎవరి కష్టాలను ఆళ్ళే కోరి తెచ్చుకోవడం అంటండి. ఎవరైతే అలాంటి భావాలతో అసూయ పక్కనోళ్ళని చూసి ఇలా సంపాదిస్తున్నాడు, అలా సంపాదిస్తున్నాడు అని విమర్శిస్తూ ఉంటారు అనంటండి, వాళ్ళ కష్టాలను వారే తెచ్చుకోవడం అంట. తన స్నేహితుల మీద వ్యతిరేకమైన ఆలోచనలు పెంచుకోవడం, వారి సంపదను చూసి నిందించడం, సంపదను, సౌభాగ్యాన్ని పారిపోయేటట్లు చేస్తుంది. ఎప్పుడైతే అలా నిందిస్తూ ఉన్నారో, ఇతని దగ్గరున్న సంపదని, సౌభాగ్యం ఎళ్ళిపోయేలాగా చేస్తుందంటండి. మిమ్మల్ని తిరస్కరించిన వారితో మీరు ఉండగలరా? ఉండలేరు. అలాగే సంపద కూడా. ఎప్పుడైతే ఎప్పుడు తిడతా ఉన్నాడనుకోండి, మనం ఎవరైనా మనల్ని తిడుతూ ఉన్న వాళ్ళతో మనం ఉంటామని కలిసి ఉండగలుగుతామా? అలాగే సంపద కూడా వెళ్ళిపోతుందంటండి. తిడుతూ ఉన్నాడు కదా! అస్తమానం ఆళ్ళు సంపాదించారు, ఇలా సంపాదించారు అని తిడతా ఉన్నాడు కదా! సంపదను తిట్టినట్టంత. వాళ్ళని తిట్టినట్టు కాదు. అందుకని సంపద వెళ్ళిపోతుందంట. ఈ వ్యక్తి ఏది కావాలని ప్రార్థిస్తున్నాడో దాన్నే తరిమేస్తున్నాడు. ఒక పక్కన సంపద కావాలనుకుంటున్నాడు. కానీ దాన్ని తిడుతున్నాడు గాబట్టి, దాన్ని తరిమేసినట్లవుతుందది. అతను 2 రకాలుగా ప్రార్థిస్తున్నాడు. ఒకవైపేమో అతను ధనం నా వైపు ప్రవహించాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. కానీ అదే వైపులో ఏం చెప్తున్నాడు? ఈ ఆ వ్యక్తి దగ్గరున్న సంపద పరమ చెండాలం. అదొక పాపపు మూట. అంటే పక్కనోడిని విమర్శిస్తున్నాడనమాట. ఓ పక్కన ఏమంటున్నాడు? నాకు కావాలి ధనం అంటున్నాడు. మరో పక్క నుంచి అదో పాపపు మూట వాడు సంపాదిస్తున్నాడు అని చెప్తాడు అని అనుకుంటున్నాడు. ఈ వైరుధ్యం 2 రకాలు. ఒక రకంగా ఏమో కావాలనుకుంటున్నాడు. ఒక రకంగా తిడుతున్నాడు. ఈ దారిద్ర్యానికి, దుఃఖానికి దారి చూపిస్తుంది. ఇలా 2 రకాలుగా ఉండి. ఎప్పుడూ ఇతరుల సంపాదన చూసి సంతోషించడం మీదే మీ ధ్యాసను ఉంచండి. అందుకని ఎప్పుడు పక్కన వాళ్ళ సంపాదన బాగా ఉంటే దాని మీద సంతోషించమని చెప్తున్నారు. సంతోషపడేలాగా మన ధ్యాసను ఉంచమంటున్నారండి. మీ పెట్టుబడులను రక్షించుకోండి. మీరు పెట్టుబడుల గురించి మార్గనిర్దేశనం కావాలనుకున్నా, లేదా మీ స్టాకులు, బాండ్లు గురించి మీరు బెంగపడుతున్నా, మీరు నెమ్మదిగా ఇలా అనుకోండి. మనం ఏమన్నా ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి దేంట్లో అయినా, అప్పుడు ఇలా అనుకోమంటున్నారు. ఏమని? అనంతమైన మేధ నా అన్ని ఆర్థిక వ్యవహారాల్ని చూస్తూ నియంత్రిస్తుంది. అంటే ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌కి అప్పచెప్పేయమంటున్నారండి. ఏమని అనుకోమంటున్నారు? అనంతమైన మేధ నా అన్ని ఆర్థిక వ్యవహారాల్ని చూస్తూ అదే కంట్రోల్ చేస్తుంది అని అనుకోమంటున్నారండి. ఎప్పుడైతే అలా అనుకున్నామో, దాని మీద సంపూర్ణమైన నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో ఎప్పుడైతే ఇలా అనుకున్నామో, తెలివైన పెట్టుబడులు పెట్టడంలో మనకొక గైడెన్స్ లభిస్తూ ఉంటదంటండి. మనకు తెలియకుండానే ఆ గైడెన్స్ మనకొస్తుందంట. అలా ఒక మేధ నన్ను రక్షిస్తూ ఉంటుంది అని ఎప్పుడైతే అనుకుంటామో, మనం గ్రహించగలుగుతామంటది. అలాగే నష్టం రాకుండా మనకు రక్షణ దొరుకుతుందంట. ఏవైనా కొన్ని స్టాక్ మార్కెట్‌లో పెట్టారనుకోండి ఏవైనా, అప్పుడు కూడా రేట్ పడిపోతుందనుకునేటప్పుడు మనం అమ్మేసుకోవడం ఇలాంటివి కూడా చేయగలుగుతామంట. మనకు అలాంటి గైడెన్స్ మనకొస్తుందంటండి. అందుకని రిస్క్‌తో కూడుకున్న సెక్యూరిటీలను, హోల్డింగ్‌లను మీకు నష్టం కలగకుండానే అమ్మాలని అనిపిస్తుంది. ఆ గైడెన్స్ వస్తుంది గదండీ! ఆటోమేటిక్‌గా చేస్తామంట మనం. ఎప్పుడైతే మనం అనంతమైన మేధ నన్ను
నా ఆర్థిక వ్యవహారాలన్నిటిని నియంత్రిస్తుంది అని ఎప్పుడైతే అనుకుంటామో మనల్ని అది ఎలా మనల్ని చక్కగా మంచి దిశగా నడిపిస్తుందంటండి. మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటుందంట ఎప్పుడు. ఏది ఇవ్వకుండా దేన్ని పొందలేరు. పెద్ద పెద్ద స్టోర్స్ లో యాజమాన్యం సెక్యూరిటీ గార్డులను, స్టోర్ డిటెక్టివ్లను జనం దొంగతనం చేయకుండా చూడడం కోసం వినియోగిస్తూ ఉంటుంది. మన స్టోర్లో, సూపర్ మార్కెట్లు అన్నిటిలోనూ సెక్యూరిటీ గార్డులు ఉంటారు కదండి. ప్రతిరోజు వాళ్ళు దొంగతనం చేసిన వారిని పట్టుకుంటూ ఉంటారంట ఈ సెక్యూరిటీ గార్డులు. అలా దొంగతనం చేసే వాళ్ళు లేమి, బలహీనతలు ఉన్న మానసిక లోకంలో మునిగి ఉంటారు. వాళ్ళు ఎంతసేపు నాకు ఈ లేదు కాబట్టి దొంగతనం చేస్తున్నానని ఆ లేమి అనే దానిలోనే ఉంటారంటండి ఆ దొంగతనం చేసేవాళ్ళు. ఇతరుల నుంచి దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తూ వాళ్ళంతా తమలోని శాంతి, సామరస్యం, విశ్వాసం, నిజాయితీ, పూర్ణత్వం, సద్భావన, ఆత్మవిశ్వాసాలని దోచుకుంటున్నారు. అంతేకాదు వారు తమ సుప్త చేతనాత్మక మనసులకు పంపే సందేశాలు అన్ని రకాల నష్టాల్ని వారి వైపు ఆకర్షించుకుంటాయి. శీలం, కీర్తి, సామాజిక ప్రతిష్ట, మానసిక శాంతి మొదలైన వాటిని కోల్పోతారు. వీళ్ళు ఎంతసేపును నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉంటండి. ఆ సబ్ కాన్షియస్ మైండ్ కూడా వాటి నష్టాలే ఆకర్షిస్తాయంటండి. వీళ్ళ ఆలోచనలు ఎప్పుడు అలా ఉంటాయి కాబట్టి ఈ దొంగలు, ఈ దొంగతనం చేసేవాళ్ళు అలాంటి ఆలోచనలన్నీ ఇవన్నీ అందుకని ఆ నెగిటివ్ ఆలోచనలతో ఉంటారు కాబట్టి వీళ్ళు ప్రశాంతత ఇవన్నీ కోల్పోతారంటండి. వారికి తమ మనస్సులు ఎలా పనిచేస్తాయో అర్థం కాదు. శక్తి నొసగే ఆధార క్షేత్రంలో వారికి నమ్మకం లేదు. వారు మానసికంగా తమ సబ్ కాన్షియస్ మైండ్ కున్న శక్తిని ఆహ్వానించి దాని ఆదేశాలకు అనుగుణంగా తాము నడుచుకుంటామని నిర్ధారిస్తే వారికి జయం లభిస్తుంది. అప్పుడు నిజాయితీ, న్యాయబుద్ధి నిలకడ వలన వారు తాము అద్భుతంగా బాగుపడడమే కాకుండా సమాజానికి గర్వకారణం అవుతారు. వాళ్ళు ఎప్పుడైతేనండి ఆ సబ్ కాన్షియస్ మైండ్ కి శక్తి ఉంది అని గ్రహించి అది ఏదైతే ఆదేశాలు ఇస్తుందో దాన్ని అనుగుణంగా ఎప్పుడైతే నడుచుకుంటారో అప్పుడు వాళ్ళకే జయం కలుగుతుందంట. అప్పుడు ఇవన్నీ పాజిటివ్ గా మారి వాళ్ళు దేశానికి కూడా గర్వకారణం అవుతారని చెప్తున్నారు. మీకు నిరంతరం ధనం సరఫరా, స్వేచ్ఛ, సుఖము, అవసరమైన ధనం ఎప్పుడూ సమకూరడం, మీరు ఏ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తులను మీ ఆలోచన, మానసిక రూపానికి ఉన్న సృజనాత్మక శక్తిని గుర్తించడంలో ఉన్నాయి. సమృద్ధిగా ఉన్న మీ జీవితాన్ని మీ మనసుతో స్వీకరించండి. మనం ఏంటంటే ఇవన్నీ మన లోపల ఈ శక్తులన్నీ ఉన్నాయి. సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఇవన్నీ ఉన్నాయి అని మనం గుర్తించడంలోనే మన జీవితం ఉందంటండి. అందుకే ఇవన్నీ మనం మన మనసుతో స్వీకరించమంటున్నారు. ఇలాంటి పాజిటివ్ ఆలోచనలన్నీ స్వీకరించమంటున్నారు. మీరు మానసికంగా ధనాన్ని స్వీకరించడం, సంపదను ఆకాంక్షించడం లాంటివి వ్యక్తపరచడానికి తమకంటూ ప్రక్రియలు వేరే ఉన్నాయి. సమృద్ధి యొక్క మానసికావస్థలో మీరు చేరినప్పుడు, ఆ సమృద్ధి నిండిన జీవితం అందించేందుకు అవసరమైన అన్ని వస్తువులు మీకు సమకూరుతాయి. ఎప్పుడు మనం సమృద్ధితో ఉన్నామనుకోండి, మన మనసులో కూడా ఎప్పుడు ఆలోచనలు ఎలాంటి నాకిది లేదు, నాకది లేదు, అది బాలేదు, ఇది బాలేదు, ఇలా ఉన్నా, అలా ఉన్నా, ఇలాంటి నెగెటివ్ ఆలోచనలు ఏమీ లేకుండా ఎప్పుడైతే సమృద్ధితో నేను బాగున్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ఇలా ఎప్పుడైతే సమృద్ధితో మన మనసులో ఉంటామో, అలాంటి జీవితం అందించేందుకంటండి దానికి కావాల్సిన వస్తువులన్నీ మనకు సమకూరుతాయంటండి. ఎప్పుడైతే సమృద్ధి అనే భావనలో ఉన్నామో దానికి కావాల్సినవన్నీ మనకు ఆటోమేటిక్‌గా వస్తాయంట. ప్రతిరోజు ఇలా ప్రమాణం చేయమంటున్నారు. దీన్ని మీ హృదయం మీద రాసుకోమంటున్నారు. ఏమని? నేను నా సుప్త చేతనాత్మక మనసు యొక్క అంతులేని సంపదలతో కలిసి ఒకటిగా ఉంటున్నాను. ధనం, సంతోషం, జయం పొందడం నా హక్కు. డబ్బుగా, స్వేచ్ఛగా, పుష్కలంగా నిరంతరం నా వైపు ప్రవహిస్తూ ఉంటుంది. నేనెప్పుడూ నాకున్న నిజమైన విలువ గురించే ఆలోచిస్తూ ఉంటాను. నేను నా ప్రతిభను స్వేచ్ఛగా సమర్పిస్తాను. ఆర్థిక వరాలు అత్యధికంగా నాకు దొరికాయి. అది ఎంత అద్భుతం! ఇలా ప్రతిరోజు మనల్ని అనుకోమంటున్నారండి ఈ వాక్యాలు. సంపద దిశగా ముందడుగు వేయండి ఇలా. లాస్ట్ మళ్ళీ కొంచెం 20 ఈ పాయింట్స్ అన్ని మళ్ళీ రివిజన్ చేస్తున్నారు. చాప్టర్ చివరిలో ప్రతిరోజు చెప్తున్నారు కదండీ ఇవి. ధనవంతుడయ్యే హక్కు మీకుందని వాదించడానికి ధైర్యం తెచ్చుకోండి. మీ సుప్త చేతనాత్మక మనసు మీ వాదనను నిజం చేస్తుంది. అందుకు గట్టిగా వాదించమంటున్నారు ఎవరితో? మనం గట్టిగా నమ్మి దాన్ని నాకు హక్కు ఉంది ధనవంతుడిని అవ్వడానికి అని బలంగా అనుకుంటే ఆ వాదనని మన సబ్‌కాన్షియస్ మైండ్ నిజం చేస్తుంది. చాలీచాలని డబ్బుతో రోజులు వెళ్ళదీయాలి అని మీరు అనుకోరు. మీరు ఏమేం చేయాలనుకున్నా, ఎప్పుడు చేయాలనుకున్నా వాటన్నింటికి కావాల్సిన డబ్బుని మీరు కోరుకుంటారు. మీరు మీ సుప్త చేతనాత్మక మనసులోని సంపదలను గురించి తెలుసుకోండి, గ్రహించండి. మాకు ఇది కొనుక్కోవడానికి డబ్బు లేదు, దానికి డబ్బు లేదు ఇలా అనుకోవద్దు. మీకు కావాల్సినంత డబ్బు మీ సబ్‌కాన్షియస్ మైండ్ ఇస్తుంది. అందుకని అలా అస్సలు నెగెటివ్‌గా ఆలోచించొద్దు. నాకు లేదు అనే ఆలోచన చేయొద్దంటున్నారండి. మీ జీవితంలో ధనం స్వేచ్ఛగా ప్రవహిస్తున్నప్పుడు మీరు ఆర్థికంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు. ధనాన్ని ఒక ఉప్పెనలా చూడండి. అది ఎల్లప్పుడూ మీకు పుష్కలంగా లభిస్తుంది. ప్రవాహం యొక్క ఆటుపోట్లు నిరంతరం ఉంటాయి. ప్రవాహం వెనక్కి తగ్గినప్పుడు అది మళ్ళీ పోటెత్తుతుంది అన్న సంగతి మీకు పూర్తిగా తెలుస్తుంది. ఒక ఉప్పునైతే చూడండి అలలొస్తాయి. మళ్ళీ వెనక్కెళ్ళిపోతాయి. మళ్ళీ వస్తూనే ఉంటాయి కదండీ! మనకు కూడా అంతేనంట. మన ధన ప్రవాహం ఎప్పుడైతే మనం గట్టిగా నమ్మామో ఎప్పుడు మన దగ్గరికి వస్తూనే ఉంటుందంట. అది ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే.
అందుకని దాన్ని ఎప్పుడు ఆ నమ్మకంతో ఉండమంటున్నారు దాని పట్ల. మీ సుప్త చేతనాత్మక మనసు యొక్క నియమాలు మీరు తెలుసుకున్నప్పుడు డబ్బు ఏ రూపంలో అయినా మీ దగ్గరికి ఎల్లప్పుడూ సరఫరా అవుతూనే ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ మనకి ఏదైనా చేస్తుంది. ఆ శక్తిని ఎప్పుడైతే తెలుసుకుంటామో మన దగ్గరికి ఎప్పుడు సరఫరా అవుతూనే ఉంటుంది డబ్బు. చాలా మంది దగ్గర తగినంత డబ్బు లేకపోవడానికి, వాళ్ళు అతి కష్టం మీద రోజులు వెళ్ళదీయడానికి కారణం వాళ్ళు డబ్బుని దూషించడమే. మీరు దేన్నైతే గ్రహిస్తారో దానికి రెక్కలొచ్చి మీకు దూరంగా ఎగిరిపోతుంది. అందుకని ఎప్పుడు తిట్టొద్దు డబ్బుని. డబ్బుని తిట్టామంటే దూరంగా వెళ్ళిపోతుంది అది. మీరు ధనాన్ని భగవంతుడిగా చూడకండి. అది ఒక ప్రతీక మాత్రమే. గుర్తుంచుకోండి. నిజమైన సంపదలు మీ మనసులోనే ఉన్నాయి. మీరు ఈ ప్రపంచంలోకి వచ్చింది సంతులిత జీవితాన్ని గడపడానికి. దానిలో మీకు అవసరమైనంత డబ్బు సంపాదించడం కూడా ఉంది. అది ఊరికే డబ్బుని ధనవంతుడిగా చూడొద్దు. మీ మీ అన్నీ ఉన్నాయి. మీ జీవితంలో అన్నీ కావాలి. అన్నీ ఉన్నాయి. ఆ డబ్బు సంపాదించడం కూడా ఒకటి అంతే అందులో ఒకటి. ధనాన్ని మీ ఏకైక లక్ష్యంగా చేసుకోకండి. సంపద, సంతోషం, శాంతి, నిజమైన వ్యక్తి, ప్రేమ వీటిని మీవిగా భావించండి. అప్పుడు మీ సబ్‌కాన్షియస్ మైండ్ మీరు ప్రకటించిన అన్ని రంగాల్లోనూ చక్రవడ్డీని ఇస్తుంది. సంపద ఒకటే కాదు మిగిలినవన్నీ కూడా కోరుకోమంటున్నారండి. ఎప్పుడైతే కోరుకుంటామో చక్రవడ్డీతో కలిపిస్తది మనకి. గట్టిగా నమ్మకం ఉండాలి మనకి. దారిద్ర్యంలో ఎటువంటి సుగుణము లేదు. అదొక మానసిక వ్యాధి. ఈ మానసిక సంఘర్షణ లేదా రుగ్మత నుంచి వెంటనే చికిత్స పొందాలి మీరు. అసలు దారిద్ర్యం అనే మాటనే ఎత్తుకోకూడదు. నాకు లేదు అనే మాటనే అసలు తలుచుకోవద్దని చెప్తున్నారండి. ఒక గుడిసెలో కాపురం ఉండడానికో ఇందాక చెప్పారు. గుడిసెలో ఉండడానికో, లేకపోతే చిరిగిపోయిన బట్టలు వేసుకోవడానికో మనం లేము. మనం ఆనందంగా ఈ విశ్వంలో ఆనందంగా బతకడానికి, ఇక్కడ పరిపూర్ణమైన జీవితం గడపడానికి వచ్చాం మనం. డబ్బు గురించి చెడుగా మాట్లాడకండి. డర్టీ డబ్బు అని కానీ, నేను డబ్బును అసహ్యించుకుంటాను కానీ అనకండి. మీరు విమర్శించిన దాన్ని పోగొట్టుకుంటారు. ధనం తనకు తాను మంచిది కాదు, చెడ్డది కాదు. కానీ దాని గురించి మీరు ఎలా ఆలోచిస్తారో అది అలా తయారవుతుంది. తరచూ అంటుండండి. నాకు డబ్బంటే ఇష్టం. అస్తమానం అంటా ఉండమంటున్నారండి. నాకు డబ్బంటే ఇష్టం. నేను దాన్ని తెలివిగా, ఎంతో పనికొచ్చేటట్లు, న్యాయసమ్మతంగా వాడతాను. నేను ఎంతో సంతోషంగా దాన్ని ఖర్చు చేస్తాను. అది 1000 రెట్లు అధికంగా నా దగ్గరకు తిరిగి వస్తూ ఉంటుంది అని అస్తమానం అనుకోమంటున్నారండి. మీకు భూమిలో దొరికే రాగి, సీసం, తగరం లేదా ఇనుము కన్నా డబ్బు చెడ్డది కాదు. లోకంలోని చెడు అంతా మనసుకున్న శక్తులను తెలుసుకోకపోవడం, వాటిని తప్పుగా ఉపయోగించడంలోనూ ఉంది. ఇవేమీ చెడ్డవి కాదు. భూమిలో దొరికేవేమీ చెడ్డవి కాదు. ఏంటి అసల ఈ లోకంలో చెడంతా ఏముందంటే ఏంటండి, మన లోపలే శక్తి ఉంది అని మనం తెలుసుకోకపోవడం అంటండి. ఈ అంతులేని శక్తి ఉంది. మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి బోలెడంత శక్తి ఉందని చెప్తున్నారు కదా! దీన్ని మనం తెలుసుకోకపోవడమేనంటండి అసలు తప్పంతా అదే. దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోవడం. దాన్ని తెలుసుకుంటేనే కదండీ మనం ఉపయోగించుకోగలుగుతాము. దాన్ని తెలుసుకోకపోవడం, దాన్ని కోకపోవడం ఒకటే చెడు అని చెప్తున్నారు. అంతిమ ఫలితాన్ని మనసులో ఒక రూపంగా చిత్రించుకోండి. అది మీ సుప్త చేతనాత్మక మనసుని స్పందించేలా చేసి మీ మానసిక చిత్రాన్ని సాకారం చేస్తుంది. మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని మన మనసులో చిత్రించుకోమంటున్నారండి. చిత్రించుకున్నప్పుడు మన సబ్‌కాన్షియస్ మైండ్ స్పందించాలి దాన్ని చూసి. అప్పుడు ఆ లోపల ఏదైతే చిత్రం ఉందో దాన్ని బయటికి మనకు కనిపించేలా చేస్తుంది. ఇందాక చూడండి ఆ యువకుడు డాక్టర్ కావాలనుకుని ఆ డాక్టర్ లాగా అదంతా ఊహించుకున్నాడు కదండీ! చాలా చక్కగా ఇమాజిన్ చేసుకునేవాడు. ఇతని పేరుతో డాక్టర్ ఉన్నట్టు అక్కడ తగిలించుకున్నట్టు ఫోటో ఫ్రేమ్ కట్టించుకొని తగిలించుకున్నట్లు. అలా ఊహించుకొని చాలా బాగా ఊహించుకున్నాక అతను కూడా డాక్టర్ అయ్యాడు కదా! అలాగా మనం కూడా ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని ఇమాజిన్ చేసుకొని, దాన్ని మనసులో బలంగా చిత్రించుకుంటే ఏంటంటే సబ్‌కాన్షియస్ మైండ్ అది నిజమయ్యేలా చేస్తుంది. ఏది ఇవ్వకుండా మరేదో సంపాదించాలని ప్రయత్నించకండి. ఫ్రీ లంచ్ అంటూ ఏమీ లేదు. ఏదైనా పొందడానికి దేన్నైనా ఇవ్వాలి. మీరు మీ లక్ష్యాలు, ఆదర్శాలు, వ్యాపకాలపై మానసికంగా ధ్యాస ఉంచితే, మీ సుప్త చేతనాత్మక మనసు మీకెప్పుడూ సాయపడుతుంది. సంపదను పొందటానికి కీలకం ఎప్పుడూ సంపద గురించి ఆలోచిస్తూ, ఆ బీజాలను మనసులోంచి సుప్త చేతనాత్మక మనసు యొక్క నియమాలను అన్వయించుకోవడంలో ఉంది. ఇక్కడితో ఈ చాప్టర్ కంప్లీట్ అయిందండి. మిగిలింది రేపు చెప్పుకుందాము. థాంక్ యూ సో మచ్ అండి.